హాయ్ గాయ్స్, మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అందరూ ఆగ్రాకి అయితే ట్రిప్ వేసుకున్నాము. సో ఆగ్రా రైల్వే స్టేషన్ రాగానే పక్కనే ఇలా ఐ లవ్ ఆగ్రా అని రాసి ఉంటుంది. ఇక్కడ ఆగ్రా నుంచి తాజ్మహల్కి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము ఇక్కడ వెహికల్ కట్టుకొని వెళ్ళాము. అక్కడనే మాట్లాడేసుకొని ఆటో ఇక ఎంటర్ కాగానే తాజ్మహల్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం ఒక 3-4 కిలోమీటర్ లోపలనే నడవాలన్నమాట. సో ఇలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ ట్రీస్ కానీ అక్కడ వెదర్ కానీ చాలా పీస్ఫుల్గా ఉండే. ఇక తాజ్మహల్ చూడాలని ఎవరికైనా ఎక్సైట్ అయితే పక్కా ఉంటుంది. అందుకని నేను ఇంకా స్పీడ్ నడుస్తున్నాం. మేమైతే ఇక్కడ నడవకుండా వెహికల్స్ కూడా ఉంటాయి, బట్ ఇంత దూరం వచ్చాం కదా అన్నీ చూద్దాం ప్రశాంతంగా అని నడుచుకుంటూ నేను అందరం వెళ్తున్నాము. ఇంకా లోపల ఎంటర్ అవ్వగానే చాలా క్యూ అయితే ఉండే. సో సిఎస్ఎఫ్ అని చెప్పేసి సైడ్ నుంచి మాకు పంపించేశారు. ఇది సేమ్ మన రెడ్ ఫోర్ట్ లేకనే కనిపించింది. అక్కడ కూర్చోవటానికి కానీ ఆడుకోవడానికి కానీ ఫ్యామిలీస్ అందరు కలిసి ఉండటానికి టైం చాలా అయితే బాగా అనిపించింది. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. సో ఇలా ఇదైతే ఎంటరింగ్ గేట్ అన్నమాట. ఇక్కడ అని ఇంకా జల్దీ ఫొటోస్ అవన్నీ తీసేసుకొని వెళ్తున్నాము మేమైతే లోపలికి. ఇంకా అందరూ బిజీగా ఫోటోలు దిగడము చేయడము అదే హడావిడిలో అందరు. అక్కడ వాటర్ కానీ వెదర్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఆడుకోవడానికి ప్లేస్ కానీ పిల్లలకి కూర్చోవటానికి కానీ అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మొత్తము లోపల చెప్పలతో పోకూడదు అని ఇలా కాళ్ళకైతే గ్లౌజెస్ లేపిస్తారు, అది వేసుకొని ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉండే. ఇక్కడ కూడా సిఎస్ఎఫ్ అని చెప్పేసి లోపలైతే ఎంటర్ అయ్యాము కానీ లోపల మాత్రం వీడియో తీయకూడదు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. కానీ నేను మా ఆయన రిస్క్ తీసుకొని మరి సరే తీద్దాము అని ఏదో అలా తీసినాము. అక్కడ వాళ్ళ సమాధి అన్నమాట, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది అక్కడనే అన్నమాట, షాజహాన్ అండ్ వాళ్ళ వైఫ్ది. ఎమ్మటే వచ్చేసాం, అంత ఏం లేదు అని. ఇక వచ్చేసినాక మా పాప ఒక్కటే నడుస్తా అని ఏడుస్తుండే. మా ఆయన ఇంకా